ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. నమస్తే. మా సోదరుడు శివాజీ శర్మ, ముప్పారం సూర్యనారాయణమూర్తి గారి మనవడు. ఎంగిలిపు బతుకమ్మ, సద్దుల బతుకమ్మ వేడుకలు ఎప్పుడు చేసుకొని అడుగుతున్నారు. బతుకమ్మ అనేది ఒక నవరాత్రి ఉత్సవం, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి నవరాత్రి ఉత్సవాల్లో బతుకమ్మ పండుగ అనేది గిరిజనులు సంప్రదాయబద్ధంగా తెలంగాణలో శరన్నవరాత్రుల ఉత్సవాలకి మించి జరుగుతుంది. వీధి వీధిన ప్రతి ఒక్కళ్ళు, ఆంధ్ర ప్రాంతంలో కొంతమంది, రాయలసీమ ప్రాంతంలో కొంతమంది ఈ యొక్క బతుకమ్మ ఉత్సవాలు చేస్తూ ఉంటారు. అంటే రజాకారు యొక్క ప్రాభవం, వారి యొక్క కిరాతకమైనటువంటి చర్యలని తుదముట్టించడానికి శ్రీమూర్తులు కూడా దుర్గామాతలుగా మారి ఆ రజాకార్ల తుదముట్టింపుకి, రజాకార్ల అణిచివేతకి, అంటే వాళ్ళని అణిగి పెట్టడానికి, రజాకార్లని అంతమొందించడానికి ఆ యొక్క హిందూ దుర్గలుగా మారినటువంటి వ్యక్తుల యొక్క పండగనే బతుకమ్మ పండుగ. అందులో గౌరమ్మను పెట్టి పూజిస్తారు. అంటే గిరిజనులు కదా, వాళ్ళు కూడా సంతోషంగా ఆ యొక్క అడవిలో దొరికినటువంటి పువ్వులతోనే, మోదుగ పువ్వులు కానీ ఇంకా కొత్త కొత్త పూలు, రకరకాల పూలు పెట్టి ఆ పువ్వులతో అమ్మవారిని గౌరీ ఆకారంలో, అంటే ఒక రకంగా శివలింగ ఆకారమే, గౌరీ అంటే శివుడే కదా, అటువంటి గౌరమ్మతో చేసుకొని జానపదుల పాటలతో అర్థమయ్యే రీతిగా మన చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాన్ని వెల్లడిస్తూ పాటలు పాడే విధానమే బతుకమ్మ పండుగ విశిష్టత. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో అమ్మవారు ఉంటుంది చెప్తుంటారు వాళ్ళు. నవరాత్రి ఉత్సవాలు అంతే కదా, ఓ రోజు దుర్గా, ఓ రోజు లక్ష్మీ అవతారంగా, వాళ్ళు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంలో అమ్మవారికి పేర్లు పెట్టుకొని ఆ యొక్క అమ్మవారిని పూజించే రోజు ఎంగిలి పువ్వు బతుకమ్మ. అంటే అమావాస్య రోజు 21వ తేదీ మనకి పొద్దున్న 21వ తేదీ పొద్దున్నే 9 గంటల నుంచి 11 గంటల మధ్యలో ఎంగిలి పువ్వు బతుకమ్మ వేసుకోండి, ప్రారంభం చేయండి, అది చాలా మంచిది. తర్వాత చాలామంది వచ్చేసి మనకి అమ్మవారిని ఈ యొక్క సద్దుల బతుకమ్మ ఎప్పుడు చేయాలనుకుంటారు. ఇది గుర్తుపెట్టుకోండి, దుర్గాష్టమి రోజునే, నవమి రోజు అమ్మవారిని పంపించకూడదు కాబట్టి దుర్గాష్టమి రోజునే మనం అమ్మవారికి ఉద్వాసన చెప్పాలి, సద్దుల బతుకమ్మ చేసుకోవాలి. కొంతమంది లేదు దసరా ముందే చేసుకోవాలి, మేము దసరా ముందు ఆచారం అనేది కాదండి. అష్టమి రోజు అమ్మవారిని పంపించాలి. నవమి రోజు దొంగోడు కూడా వెళ్ళడు దొంగతనానికి. నవమి రోజు మన ఊరికి వెళ్తే నవమి రోజు ఇంటికి రావద్దు, నవమి రోజు ప్రయాణం చేయకూడదు. కాబట్టి మన లక్ష్మీప్రదమైనటువంటి అమ్మవారిని కూడా మనము అష్టమి రోజు మనము పంపించే ప్రయత్నం చేయాలి తప్ప నవమి రోజు పంపించకూడదు. కాబట్టి సద్దుల బతుకమ్మ అనేది మనకి తప్పకుండా మీరు బాగా గుర్తుపెట్టుకోండి, దుర్గాష్టమి రోజునే అమ్మవారిని సద్దుల బతుకమ్మ పండుగ చేసి నిమజ్జనం చేయాల్సిన అవసరం ఉందన్న గుర్తించండి. ఇటువంటి పండుగలో చాలామంది పనికి మాలినటువంటి డీజే పాటలు, అంటావా మామ అని పాటలు, ఇంకొక పాటలు, పిచ్చి పాటలు, పిచ్చి డ్యాన్సులు, పిల్లలకి ఏం నేర్పిస్తున్నాం మనం? మన జానపదుల యొక్క పదాల అమరిక ఎలా ఉంటుంది, అటువంటి పదాలని మనము అభివృద్ధి చేసుకొని మన సంస్కృతి సంప్రదాయాన్ని పిల్లలకు చెప్పాలి. నారీమంతులు, ధైర్యవంతులు ఎలా పోరాడారు అనేటువంటి పాటలు చాలా ఉన్నాయి దాంట్లో. అటువంటి అందమైన పాటలు వదిలేసి దరిద్రమైనటువంటి పాటలతో అమ్మవారి ముందు చెప్పులు వేసుకొని ఎగిరినటువంటి వ్యక్తులకి ఏం లక్ష్మీప్రదం ఉంటుందో ఆలోచించండి. ఇది మన నాశనాన్ని మనం తెచ్చుకున్నట్టు కాదా? ఆలోచన చేయండి. మనం తీసుకువెళ్ళి అడ్డమైనటువంటి ప్లాస్టిక్ని మన దాంట్లో చేయడం, శబ్ద కాలుష్యంతో ఉండడం, అదే ఒక మంచి లయబద్ధంగా జానపదాలు పాడుతూ చేసేటువంటి ఆ యొక్క పండగ వాతావరణం, అదే మీకు ఊళ్ళల్లోకి వెళితే ఎట్లా జానపదాలు పాడతారు, అదే మనకి భాగ్యనగరం లాంటి చోట చెవులు ఇబ్బంది కలిగించేటువంటి హోరుతో ఆ డీజేలు పెట్టి ప్రమాదాన్ని కలిగిస్తున్నారు. శబ్ద కాలుష్యం, అలాగే జల కాలుష్యం చేస్తున్నారు. అటువంటి ప్లాస్టిక్ వాడకుండా, డీజే లాంటి వాటితో శబ్ద కాలుష్యం చేయకుండా బతుకమ్మ పండుగని మన బతుకులు చల్లగా ఉండడానికి, 10 కాలాల పాటు సుమంగళి యోగం పొందడానికి, అమ్మవారు మన ఇంట్లో లక్ష్మీప్రదంగా ఉండటానికి చేసేటువంటి మహాభాగ్యవంతమైనటువంటి రోజు ఈ బతుకమ్మ వారాలుగా చెప్పబడుతుంది. కాబట్టి 21వ తేదీ అమావాస్య రోజు ఎంగిలి పువ్వు, అష్టమి రోజున దుర్గాష్టమి రోజున మనము సద్దుల బతుకమ్మ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దుర్గాష్టమి రోజుని మాత్రమే చేసుకోవాలి, ఇందులో సందేహం లేదు. శుభమస్తు, అఖండ ఐశ్వర్యమస్తు. నమస్కారం. సోదరుడికి అఖండ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిస్తూ చిరంజీవ సుఖీభవ.